కమాన్ జై, మంగ గారు కమాన్. వావ్, లేడీసే గెలిచారు. ఉమెన్స్ ఆర్ విన్నర్స్. అరే చాలి లేవరా. పొద్దుటి నుంచి చూస్తున్నాను, నీ చూపులన్నీ మా ఆవిడ మీదనే ఉన్నాయి. అబ్బా ఊరుకోండి, వాడు తప్పేం లేదు. ఎందుకే వాడిని అలా ఎంకరేజ్ చేస్తావు? ఆవిడ బలాన్ని మీరు డిస్కరేజ్ చేస్తున్నారు. వారే గెలిచారు. కంగ్రాట్స్ ఆంటీ, మీ టీమే గెలిచింది. చనిపోయి దయ్యమైన నిత్య సీక్రెట్ గా మీ వైపు వచ్చి మిమ్మల్ని గెలిపించినట్టుంది. ఓకే, ఆటలాడి అందరూ అలసిపోయినట్టున్నారు, ఆకలితో కూడా ఉన్నట్టున్నారు. లెట్స్ గో టు డిన్నర్. ఎన్నిసార్లు కాల్ చేయాలి మీకు? కింద ఉండి పైకి రావడానికి ఇంతసేపు ఏంటి? అంటే కింద జై కూడా ఉన్నాడు కదమ్మా, వాడికి డౌట్ రాకుండా రావడానికి ఇంత డిలే అయింది. ఎందుకమ్మా అన్నిసార్లు కాల్ చేశావు? నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ అని చేశాను. మాకు ఇన్కమింగ్ ఫ్రీయేనమ్మా. కింద గేమ్స్ ఏంటి? నన్ను కావాలని జై రెచ్చగొట్టడం ఏంటి? జైకి ఏమైనా పిచ్చి పట్టిందా? 2 days లో కోర్టుకు వెళ్ళాలి, అది మర్చిపోయి ఆటలాడుతున్నాడు. అదే నాకు అర్థం కావటం లేదమ్మా. ఏమీ జరుగునట్టు ప్రశాంతంగా కూల్గా రిలాక్స్డ్ గా ఉన్నాడు. ఆ చారీ గడిచిన బిల్డప్ కి జై బిహేవియర్ కి ఏమాత్రం పొంతం లేదు. అదే జై స్పెషాలిటీ. సైక్లేన్ వచ్చే ముందు సైలెన్స్ లా జై ప్రవర్తిస్తున్నాడు, కానీ వాడి మైండ్ లో ఏదో మాస్టర్ ప్లాన్ రన్ అవుతోందమ్మా. ఏంటి మీరు కూడా జైకి అంత హైప్ ఇస్తున్నారు? నన్ను భయపెట్టాలనా? నేనేం భయపడను. నువ్వు భయపడి తీరాలమ్మా. జై నీకు 2 ఏళ్లుగా తెలుసు, ఆ చారిగాడికి 10 ఏళ్లుగా తెలుసు, మా ఆయనకి 20 ఏళ్లుగా తెలుసు, నాకు వాడు పుట్టినప్పటి నుంచి తెలుసు. మంగపై ఈగ వాల్తేనే సహించడు వాడు. అలాంటిది అంత పెద్ద నేరాన్ని మంగ తన తలపై వేసుకుంటే ఊరికే ఉంటాడా? మంగ కాసేపు సెల్లో ఉంటేనే తట్టుకోలేనివాడు మంగ జైలుకు వెళ్తే భరించగలడా? ఏదో ఒకటి చేస్తాడమ్మా, తప్పకుండా చేస్తాడు. అందుకే నువ్వు భయపడాలి, జాగ్రత్త పడాలి. అయిపోయిందా మీ బిల్డప్? మా మామ్ చెప్పి, ఆ చారిగాడు చెప్పి, మీరు చెప్పి విని విని నాకు విసుగొస్తోంది. జై ప్లాన్ జైకుంటే నా ప్లాన్ నాకుంది. నేనేం భయపడను. ఎందుకు వచ్చిన వెదవ రిస్క్ అమ్మా? నువ్వు 4 రోజులు ఎటైనా వెళ్తే బాగుంటుంది కదా. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం అంటే ఓడిపోవడమే. ఓడిపోవడం అంటే చావడం. చావుకి నేను సిద్ధంగా లేను. ప్రాబ్లం ని ఫేస్ చేయకుండా పారిపోవడానికి నేను మీ డాటర్ స్వప్న లాంటి దాన్ని కాదు. నిత్య శ్రీనివాస్ని. నీ ఇష్టం నిత్య, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. నువ్వు జైకి తిరిగిపోతే మా పేర్లు మాత్రం చెప్పకమ్మా. అవునమ్మా, నువ్వు పట్టుబడి నీకు A1 ముద్దాయిగా ముద్ర వేసినప్పుడు A2 A3 అని మా పేర్లు మాత్రం చెప్పుకో. నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా మీకు? నమ్మకం లేకే కదా చెప్తున్నావు. నిన్ను నమ్మడం జీతులు మార నక్క నమ్మడం ఒకటే. మీరు భయపడి నన్ను భయపెట్టకండి. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, వాటర్ కూడా తాగలేదు. హంగ్రీగా ఉంది. కిందకి వెళ్ళి తినడానికి ఏమైనా తెచ్చిపెట్టండి. బిర్యానీ చేశాడమ్మా, తెచ్చేదా? ఏదో ఒకటి వెంటనే తీసుకురండి. అరవమాకమ్మా, ఆకలంత చెట్టదు నాకు తెలుసమ్మా. ఇప్పుడే తీసుకొస్తా. పద చంద్రిక.
స్మెల్కే స్టమక్ ఫుల్ అయ్యేలా ఉందే. బిర్యానీ అదిరిపోయింది. ఆంటీ, చారి, అత్తయ్య, మావయ్య, రానా, మంగ అందరూ రండి. బిర్యానీ సూపర్గా వచ్చింది. ఇది గాని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ నా చేతో వడ్డించుకొని తింటారు. అంత అద్భుతంగా ఉంది. మీరు బిర్యానీ చేయడం ఎప్పుడు నేర్చుకున్నారండి? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందు జాగ్రత్తగా నేర్చుకున్నాను. బిర్యానీ మాత్రమే చేస్తారా లేక మిగతా ఐటమ్స్ కూడా వచ్చా బ్రో? అన్నీ నేర్చుకున్నాను నాన్న. మాకు తెలియకుండా ఎప్పుడు నేర్చుకున్నావురా? మగాడు వంట చేయడం రెండో కంటికి తెలియకూడదంట అత్తయ్య. నువ్వు నేర్చుకుంటే నేర్చుకున్నావు, నాకు మాత్రం నేర్పించు. మాకు రోజు నన్నే వంట చేయమని మీ అత్తయ్య సాతా వేస్తుంది. ఆంటీ, మీరు సైలెంట్ గా ఉన్నారేంటి? నథింగ్ జై. అందరూ వచ్చినట్టేనా ఇంకెవరన్నా రావాలా? నేనా సార్? ఏంటి సార్ అంత దూరంలో ఉన్నావు? దగ్గరకొచ్చి బిర్యానీ పట్టు. అమంగళం ప్రతిహతమోగాక. రామచంద్ర ప్రభు, నేను బిర్యానీ తినడం ఏమిటండి? అలాంటి ఆహార పదార్థాలకు నేను ఆవిడ దూరంలో ఉంటానండి. నేను బిర్యానీ మాత్రమే చేశాను. ముద్దపప్పు, ఆవకాయ అలాంటి ఏం లేవు సరి. నువ్వేం తింటావు? పర్వాలేదు మహాప్రభు, నేనే పండుగ కాయో తింటానులేండి, ఫ్రిడ్జ్ లో ఉంటాయి కదా. ఓకే. అవును, అందరూ వచ్చారా? అందరూ వచ్చారండి. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు? అంటే మనం మాత్రమే తిని ఆ ఒక్కరు పస్తుంటే బాగుండదు కదా. ఆ ఒక్కరా? ఎవరు బ్రో? నిత్య. తను కూడా వచ్చి మనతో పాటు ఈ బిర్యానీ తింటే బాగుంటుంది. ఏమంటారు? ఇందాక ఆటతో ఊరించి ఇప్పుడు ఆకలితో ఊరిస్తున్నావా జై? తినడానికి ఏదైనా తెమ్మని నిత్య చెప్పిందిగా, బిర్యానీ తీసుకెళ్దామా? చెయ్యి ఉండగా ఎలా తీసుకెళ్తాం? ఎవరికైనా అడిగితే ఏం చెప్తాం? అందరూ పడుకున్నాక అప్పుడు తీసుకెళ్దాం. అప్పుడు నిత్య ఆగుతుందా? ఆగకపోతే ఆకలితో చావని మనకే. కమాన్, బయటికొచ్చి మాతో పాటు డిన్నర్ చేయి. వేడి కమ్మటి బిర్యానీ వచ్చి కడుపారా ఆరగించు. ఓ సారీ, ఆత్మలు మనుషులతో కూర్చొని భోంచేవు కదా. అవును, ఆత్మలకు అసలు ఆకలి ఉంటుందా? ఆకలితో చావడానికి అవేమన్నా మనుషులా? దయ్యాలు. మనుషులకైతే ఫుడ్ పెడతాం, మరి ఆత్మలకి ఏం పెట్టాలి? పిండం పెట్టాలి. ఆంటీ, మీరు నిత్యకు పిండం పెట్టారు కదా? పిండం పెట్టే ఉంటారులేండి. వన్ అండ్ ఓన్లీ డాటర్ కదా, పిండం పెట్టకపోతే పాపం ఫీల్ అవదు. ఎదురుగా భోజనం పెట్టుకొని ఇప్పుడు అలాంటి మాటలు ఎందుకండి? అవును కదా, అసలు మీరు ఆకలితో ఉంటే నేను కూడా అనవసరంగా దయ్యాలు ఆత్మల గురించి మాట్లాడుతున్నాను. సారీ, అందరికి నేనే సర్వ్ చేస్తాను. కూర్చోండి. మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. నో, ఇది నా చేతులతో స్వయంగా చేసిన బిర్యానీ, నేనే వడ్డించాలి. అత్తయ్య, మావయ్య, రానా అందరూ కూర్చోండి. కూర్చో. చారీ సార్, నువ్వు కూడా పట్టుబడిపోయా. మహాప్రభు, నేనది తిననని చెప్పాను కదండి. సరే, నువ్వు వెళ్ళి నీ తిండి తిను.
మీరు కూర్చోండి. మీరు తిన్నాక నేను తింటాను. తినండి. ఇక మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. నో బేబీ, నేనే వడ్డించుకొని తింటాను. జై బిర్యానీ తిన్నాక నిత్యకి తీసుకెళ్దామా చంద్రిక? అంతేగా, మహా అయితే వాడెంత తింటాడు? 4 ముద్దలు. మిగిలిందంతా నిత్యకి. చారీ, ఆ గ్రేవీ ఎందుకు? రామా రామా, ఉండండి, నేను ఇస్తాను. చారీ సార్, మంచినీళ్ళు ఇవ్వండి.
కడుపు నిండా తినేసాను. యాహా, ఇప్పుడు కిల్లి వేసుకుంటే ఉంటుంది నా స్వామి రంగా. సరే రెడీ సార్. అందరికీ భయ్యా. మేడం, అందరూ తినండి. తిన్న బిర్యానీ అరుగుతుంది. అలాగే కాసేపు వాకింగ్ చేయండి. టీసా మొత్తం ఖాళీయే. అమ్మో, అయ్యో. చంద్రిక, చారిగాడు ఫ్రిడ్జ్ లో ఎన్ని తినేశాడో. ఇప్పుడు నిత్యకేం చెప్పాలండి? నిన్ను నన్ను తినమని చెబుదాం. ఛీ, పదండి, పదండి. ఏంటి మీరు ఎంటీ హ్యాండ్స్ తో వచ్చారేంటి? ఫుడ్ ఎక్కడా? ఇంకెక్కడ ఫుడ్ అమ్మా? జై మొత్తం ఖాళీ చేశాడు. ఆ చారిగాడైతే ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేశాడమ్మా. అంటే నాకు తినడానికి ఏమీ లేదా? ఏమీ లేదమ్మా, సర్వం స్వాహా. అంటే నేను ఆకలితో ఉండాలా? సారీ అమ్మా, మేమేం చేయలేం. బయట నుంచి ఆర్డర్ చేద్దామన్నా కుదరని పని. అజయ్ అడ్డుపడతాడు. ఈ పూటకి ఏదోలో సర్దుకోమ్మా. రేపు తెల్లారి నువ్వు తినడానికి ఏదైనా తీసుకొస్తావు. ఏంటమ్మా, ఎన్నడూ లేంది ఆయన వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. అలా తాడాట ఆడించడం ఏంటి, అతిగా తినడం ఏంటి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. 2 రోజుల్లో కోర్టుకు వెళ్ళాలి. ఆ కంగారు ఏదీ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఏది జరగనట్టు సరదాగా ఉన్నారు. ఆయన మనసులో ఏముందో తెలియట్లేదమ్మా. అవును మేడం, జైసారి ఇంటికి వచ్చింది నిత్యా గారిని పట్టుకోవడానికేనని అర్థమవుతున్నా సారా పని చేయటం లేదు. ఏవేవో చేస్తున్నారు. ఏమీ అర్థం కావట్లేదు. ఇది ఒక స్ట్రాటజీ చారి. అంటే ఏంటమ్మా? పూర్వకాలంలో కొంతమంది రాజులు శత్రువులతో డైరెక్ట్గా యుద్ధం చేసేవారు కాదు. శత్రువు కోట బయట గుడారాలు వేసుకుని ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. అదంతా ఒకవైపే. రెండో వైపు శత్రువుకి, అంటే కోట లోపలికి బయటనుంచి ఆహార ధాన్యాలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, మరే విధమైన సాయం కానీ లోపలికి వెళ్లకుండా అడ్డుకునేవారు. కొన్నాళ్లకి కోట లోపల ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులు ఖాళీ అయ్యేవి. శత్రువుకి తిండి నిద్ర కరువయ్యేది. ఆకలితో నీరసించిపోయి, బలహీన పడిపోయి, యుద్ధం చేసే ఓపిక లేక కోట తలుపులు తెరిచి సరెండర్ అయ్యేవారు. రక్తం చిందకుండా రాజు గెలిచేవాడు. జై ఇప్పుడు నిత్యపై ఆ ఆర్ట్ ఆఫ్ వార్ని యూజ్ చేస్తున్నాడు. మనమంతా జై సరదాగా ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ ఇన్నర్గా జై చాలా సీరియస్గా ఉన్నాడు. నిత్యని తెలివిగా కదిలిస్తున్నాడు. మనం నిత్యని పొరపాటుగా అయినా బయట పెడతామా అని వెయిట్ చేస్తున్నాడు.